హలో ఎవ్రీవన్, హాయ్, నేను మీ చంద్రెడ్డి. సో ఈరోజు ప్లాన్ అనేది మళ్ళీ అరుణాచలానికి అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. బట్ నేను పొద్దున వచ్చినప్పటి నుంచి వ్లాగ్ తీయలేదు. బికాస్ ఎందుకంటే సడన్గా ప్లాన్ చేసుకుని 9:30కి స్టార్ట్ అయ్యి కార్ తీసుకొని వచ్చి మళ్ళీ కార్కి విండో ప్రాబ్లం ఏదో ఉంది. అది ఫిక్స్ చేసుకొచ్చే లోపల ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా ఫుడ్ తినలేదు కాబట్టి ఇంకా ఫుడ్ కోసం అయితే ఆపాము. సో ఈసారి ఎవరెవరని చెప్పి నేను చూపిస్తాను. పెద్ద పెద్ద కార్లకి ఇవ్వట్లేదు. ఫుడ్ తిన్న తర్వాత నిద్రపోతున్నాం. సో మా డ్రైవర్ అయితే చాలా అలర్ట్గా ఉన్నాడు అనమాట ఈరోజు. వైట్ షర్ట్ వేసుకొని మరీ వచ్చినాడు, ఎందుకంటే కాకి చొక్క లేదు కదా, అందుకని. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కృష్ణగిరి దగ్గర టోల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్. సో ఇంకా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏదో విధంగా అరుణాచలం వెళ్తున్నాం. బికాస్ ఎందుకంటే సడన్గా నైట్ ప్లాన్ చేసుకున్నాం, పొద్దున కల్లా స్టార్ట్ అయిపోయింది. అంటే నైట్ కార్ తీసుకుని వెళ్ళాము. కాకపోతే ఈరోజు కొత్త పర్సన్స్, మళ్ళీ కొత్త పర్సన్స్. ప్రతిసారి మన ట్రిప్లో ఏంటి అంటే మనతో పాటు కొత్త పర్సన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. రీఛార్జ్ చేశారు కదా? చేశాను, 300 చేశాను కదా. నేను వేసింది 300 పాసుకో. సో సుజిత్ లేడు నువ్వు కనిపిస్తావు, దాచుకుంటున్నాడు. ఆఫీస్ లో చెప్పకుండా ఇద్దరు అన్ప్లాన్ చేసాము. అందుకని సుజిత్ భయపడుతుండే వీడియో ఎక్కడ పోస్ట్ అవుతుందో, ఆఫీస్ వాళ్ళు ఎక్కడ చూసేస్తారు, ఎక్కడ ఏమంటారో అని. సో తేజ రాత్రి అర్ధగంట రిక్వెస్ట్ చేసిండు, సుజిత్ నేను వస్తే బాగుంటుంది, నువ్వు ఉంటే నాకు నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి పెద్ద డైలాగులు ఇస్తాడు. ఏం సుజిత్ ఏమైంది అన్నా? చిన్నగానా? సుజిత్ ఒకసారి హాయ్ చెప్పు సుజిత్. పర్లేదు చెప్పు సుజిత్. సుజిత్ కమిటెడ్ అనమాట. సుజిత్ కమిటెడ్. సుజిత్ చెప్పిన సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు. 2 days తర్వాత అయినా బయటకు వస్తుంది. 2 days తర్వాత కదా, అప్పుడు లోపల పెళ్ళి ఆయన వెళ్ళిపోతారులేదు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అసలు. ఇకపోతే మన యశ్వంత్. సో లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం బైక్లో వెళ్ళాం కదా, అప్పుడు నా బ్యాక్ సైడ్ కూర్చున్నాడు కదా పేషెంట్ లాగా. ఆ పేషెంట్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. కారు తోలుతానంటుండు, బట్ మనమే వద్దని చెప్పి అంటున్నాం. లేకపోతే అక్కడ ఆల్ ట్రస్ట్ ఎంప్లాయ్, బెస్ట్ ఎంప్లాయ్ అనమాట. సో స్మార్ట్గా ఉన్నాడు కదా. లవర్ బాయ్ ప్రవీణ్. ఇన్స్టాగ్రామ్ అంటే లవర్ బాయ్ ప్రవీణ్. ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే చెప్పు. ఓ సారీ, లవర్ బాయ్ కాదు, ఫెయిల్యూర్ బాయ్ అంట. ఏమంట తేజ? క్యాష్ ఉంది ఎవరి దగ్గర? 10 or 20? అర్థం కదా. ఫ్రీ దర్శనం వెళ్ళిపోతాంలే, 8 వరకు ఉంటుంది. ఫ్రీ అంటే ఇటు రైట్ సైడ్ పోవాలా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
బాగా వచ్చింది. లోపలైతే తడిచి మోపిడైంది లిటరలీ. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రశాంతం చేసుకొని స్టార్ట్ అయిపోయాం. రైస్ పెట్టారు కదా. టోకన్ కోసం అక్కడ చెప్తాడు. టోకన్ అక్కడ ఏడుస్తున్నాను. సో ఫైనల్గా అయితే మనం ఇప్పుడు ఒక అద్భుతం అయితే చూపిస్తున్నాం. బికాజ్ ఎందుకంటే ఇక్కడ అరుణాచలంలో ఉన్న గోపురాలని చూడాలంటే ఒక పర్టికులర్ సర్కిల్లో నిలబడాలి. ఆ సర్కిల్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. ప్లస్ ఆ టెంపుల్స్ ఆ గోపురాలు కూడా అన్ని నేను మీకు ఒకసారి చూపించబోతున్నా 1 by 1. టోటల్ 8 ఉంటాయంటే చూద్దాం కదా. ఆ సర్కిల్ ఇదే అనమాట. ఈ సర్కిల్లో నుంచి చూస్తే సో ఇక్కడ చూడొచ్చు 1 2 తర్వాత అక్కడ చూసామంటే అది ఒకటి ఉంది, అక్కడ కిందది ఒకటి ఉంది. 4 అయినాయా? 5 6 7 ఇక్కడ 8 ఇక్కడ 9 1 2 3 4 5 6 7 8 9. సో చూసాం కదా, మొత్తానికి అయితే మనకి 9 కదా, 9 గోపురాలు అయితే ఒకేసారి కనిపించాయి. సో యాక్చువల్గా ఈ విషయం నాకు తెలియదు. ఇక్కడ ప్రవీణ్ అయితే ఇంతకుముందు వచ్చాడంట. ప్రవీణ్ చెప్పాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇది చూడలేదు, బట్ ఈసారి అయితే మనం అది చూసాము. ఎగ్జిట్ ఇదే, వెయిట్ ఎగ్జిట్ ఇట్లా పోదాం. సో దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా హ్యాపీ ఉంది. బికాజ్ ఎందుకంటే ఈసారి ఇంతకు ముందులాగా అయితే ఏం లేదు, మంచి వైపుతో వచ్చాము. మూడు దారిలా చూపించా? 3 ఉన్నాయి కదా వాటికి. ఓకే ఓకే. 3 కాదు 4 ఉన్నాయి. అచ్చా 3 సులాలు ఉన్నాయి. 3 సులాలు కుర్చీ తీసి తొక్కుతారా? ఫస్ట్ కూర్చుతారు 3. ఓకే. ఇంకో 2 ఉన్నాయి మనం తీసుకొని ఆ కాలుతో ఒకటి కాలుతో ఒకటి. 2ఆ? నాకు దగ్గర ఇది ఒకసారి వచ్చింది అంతే. మనకి ఇప్పుడు ఎడల్వేస్ నుంచి ఆమె ఎవరుంది అక్క? తెలుగు వచ్చా? కూర్చోాలి. ఓకే. తలేసుకి తొక్కాలి. మనిషికి 2 10 రూపాయలు అంట. తొక్కేదానికే కదా ఏదైతే చేంజ్. రెండు తీసుకునే పడతా సరిపోతుంది. దాంట్లోనే వేసేద్దాం. ఒకటి తీసుకొని తొక్కాలి. కలపడం మళ్ళీ అంటే ఫస్ట్ డిష్ తీసుకొని ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తే నన్ను స్టార్ట్ చేయమంటావా? ఫస్ట్ దానికి ఖాళీ ఉంది.